హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక ట్రెండ్ నడుస్తుంది. మొన్న విజయ్ దేవరకొండ, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్. ఆ ట్రెండ్ ఏంటో, ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో సార్. మొన్న హీరో విజయ్ దేవరకొండకి ఆయన ఫ్యాన్ ట్యాగ్ చేస్తూ ఒక వీడియో పెట్టింది. అలాగే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారిని ట్యాగ్ చేస్తూ ఈ ఫ్యాన్స్ అనేవారు ఈ సెలబ్రిటీస్ని ఇలా కండిషనబుల్గా ఫోర్స్ చేస్తూ చేయడం లాంటిది, ఈ కల్చర్ని మనం ఎలా చూడొచ్చు సార్? మనం గతంలో ఎప్పుడు చెప్పుకునే వాళ్ళం ఏంటంటే కొత్త ఒక వింత అని ఒకటి, దాంతోపాటు వేలం వెర్రితనం అంటాం. ఎస్. అంటే ఏంటి అంటే ఏదైనా అతి చేయకూడదు, అతి దాటినప్పుడు విపరీతపరమైన పరిణామాలు ఉంటాయి. దాని పరిణామాలను అనుభవించకూడదు తప్పదు. వాస్తవానికి అభివృద్ధి చెందిన క్రమంలో ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవడంలో తప్పులేదు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే ఒక కత్తి ఉంటే అది మంచిగా వాడుకోవచ్చు, చెడుగు వాడచ్చు. మన విచక్షణ, మన వివేకాన్ని బట్టే ఉంటుంది. అట్లంత మాత్రాన ఆ కత్తిని నిషేధించాలని కూడా అమాయకత్వం అవుతుంది. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చాలా వరకు మంచి జరుగుతుంది. ఎక్కువ శాతం బిజినెస్ స్కోప్ ఎక్కువగా ఉంది. అంటే ఎక్కడో ఉన్నటువంటి వస్తువు ఉత్పత్తిదారుడు మరెక్కడో ఉన్నట్టు ఏ దేశంలో ఉన్నటువంటి వస్తువు వినియోగదారునికి డైరెక్ట్ సేల్ చేయడం కానీ, డెమో ఇచ్చుకోవడం కానీ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇటు ప్రొడక్ట్ కన్జ్యూమర్ ఎలా వాడుకుంటున్నారు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని, పొలిటీషియన్స్ కూడా అలాగే వాడుకుంటున్నారు. వాళ్ళు ఇంకా మరి ఘోరంగా వాడుకుంటారు. అంటే తనకు నచ్చిన వ్యక్తిని హీరోని చేసేస్తున్నారు, నచ్చిన వ్యక్తిని జీరో చేసేస్తున్నారు. ఏం లేకున్నా కూడా సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు హీరోగా మారుతున్నారు. అలాగే సెలబ్రిటీస్, అంటే మనం ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ కూడా ఈ ఫ్యాన్స్ని ఇంటరాక్ట్ అవ్వడానికి సోషల్ ప్లాట్ఫామ్ వాడుకుంటున్నారు. మనం చూస్తున్నాం తరచూ కూడా మన తెలుగు వాళ్ళని చూస్తే యాంకర్ అనసూయ కానీ, సుమ కానీ కొత్తగా సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా కానీ వచ్చేసి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ క్వశ్చన్లు, డౌట్స్ తీర్చుకోవడం. ఓకే, మళ్ళీ మన పొలిటీషియన్ చూస్తే కేటీఆర్ గారు కూడా ఆ విధంగానే ఫ్యాన్స్తో కానీ, పబ్లిక్ తోటి, ఓటర్లతో కొంచెం ఎవరితోనైనా ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ బాగున్నాయి. కానీ దీన్నే అడ్డంగా పెట్టుకొని కొందరు వేలం వేరే వేషాలు వేయడం మనం చూస్తున్నాం. రకరకాల టిక్టాక్ పేరు మీదనో, స్కిట్స్ పేరు మీదనో రకరకాల వల్గర్ ఖర్చుతో పాటు వాళ్ళ టాలెంట్ నిరూపించుకునే వాళ్ళు కొందరైతే టాలెంట్ నిరూపించుకుంటున్నామని చెప్పేసి ఇంకా విస్తృతమైనటువంటి డ్రెస్ సెన్స్ లేకుండా చేయటం, అదంతా కూడా ఒకవైపు అయితే, కొందరు దీన్నే వాసనగా చేసుకుని ఫేమస్ అవ్వడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఈ మధ్యకాలంలో ఒకటి బాగా ఫేమస్ అయింది మీరు అన్నట్టుగానే. అది నేను ఎగ్జామ్స్ రాయాలంటే విజయ్ దేవరకొండ నాకు కామెంట్ చేయాలి అంటే ఆయన ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడుతూ ఆయన నా బాక్స్లో నాకు విజయ్ దేవరకొండ కామెంట్ చేస్తే నేను ఎగ్జామ్ రాస్తాను, లేకపోతే రాయను అన్న బ్లాక్మెయిల్గా మాట్లాడారు. వాస్తవానికి ఇట్లాంటిది కొన్ని సందర్భంలో వీళ్ళ దృష్టి దాకా వెళ్ళదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కంటెంట్లో ఏంటంటే విజయ్ దేవరకొండ దాకా వెళ్ళకపోవచ్చు, లేదా ఎవరుంటే వాళ్ళ దాకా వెళ్ళదు. ఒకటి వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఎక్కువ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ అవుతుంటాయి అనే ఉద్దేశం కూడా జనరల్గా వాళ్ళ దాకా వెళ్ళినా కూడా చూసినట్టు వదిలేస్తారు. కానీ విజయ్ దేవరకొండ అలా చేయలేదు. చాలా సెన్సిటివ్గాను, చాలా వివేకంగా కామెంట్ చేశాడు. ఎస్, నేను విజయ్ దేవరకొండ, మీరు ఎగ్జామ్స్ రాయించరండి, నీకు 90% ఏవో మార్క్స్ వస్తే నేను వచ్చి స్వయంగా కలుస్తానని చెప్పాడు. ఎస్. ఈ కామెంట్ ఇవ్వడం అనేది పాజిటివ్నెస్ బాగుంది. మరి అతను ఎలా స్వీకరించాడు, ఏం రాస్తున్నాడు అనేది సెకండ్ థింగ్. మరి అది రేపు రాబోయే వారం 10 రోజుల్లో తెలుస్తుంది. అతను పెట్టడం వైరల్ అయింది, విజయ్ దేవరకొండ ఆన్సర్ ఇవ్వడం కూడా వైరల్ అయింది. దీన్ని సెటైరికల్గా ఒక తెలుగు ఆవిడ ఎన్ఆర్ఐ అంటే యుఎస్లో ఉంటుంది, ఆమె తరచూ కూడా సోషల్ ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటూ కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం కానీ, నలుగురికి గడ్డి పెట్టడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, దేనైనా విమర్శించడం కానీ, ఎవరన్నా మంచి చెడు చెప్తూ కొంచెం ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది. దాన్నే ఆసరగా చేసుకుని ఈ విషయాన్నే సెటైరికల్గా చెప్పింది. ఓహో 90 మార్క్స్ వస్తాయంటే విజయ్ దేవరకొండ అయితే నాకు కూడా, నేను కూడా ఇండియాకి రావాలంది, కానీ నాకు జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేసి ఇన్వైట్ చేసి వస్తానని అంటుంది. అంటే ఇదేంటి అంటే ఇక్కడ మాత్రం ఆమె సెటైరికల్గా చెప్పినట్టుగా తీసుకుంటే మాత్రం మంచి పరిణామం కాదు. సెలబ్రిటీలను ఈ విధంగా కండిషనబుల్గా మాట్లాడడం అనేది విపరీతమైన ధోరణి. ఇలాంటి ఆలోచన తత్వం అని ఈ బ్లాక్మెయిల్ సిస్టమ్ అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు రేపొద్దున ఇంకో రకంగా అడుగుతారు. రేపొద్దున నాకు కామెంట్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు డిప్రెషన్కి వెళ్తారు. రేపొద్దున ఇంకెవరైనా సరే పలానా చిరంజీవి నాకు కామెంట్ పెట్టాలి అంటాడు, చిరంజీవి పెట్టకపోవచ్చు. లేదా పవన్ కళ్యాణ్ నాకు పెట్టాలనుకుంటాడు, ఆయన పెట్టకపోవచ్చు. పెట్టనప్పుడు డిప్రెషన్కి లోన్ అవుతారు, ఆ ఫోబియాకు లోన్ అవుతారు. మనకు ఉదాహరణకు చెప్పాలంటే మన నైబర్హుడ్ కానీ, మనతో పక్కన చదువుకునే వానికి ర్యాంక్ వచ్చినా మనకన్నా 4 మార్కులు ఎక్కువ వస్తే మనకు రాలేదు కాబట్టి ఆత్మన్యూనతకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నటువంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. లేదు, పిల్లలే కాదు, పేరెంట్స్ కూడా అలాంటి ఆలోచన మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు బాగా మార్కులు వచ్చాయి, మా పిల్లలు మొద్దు, ఏమీ పనికిరాడు
అంటూ తరచూ ఆ మార్కులో ప్రామాణికంగా ఆలోచిస్తే నీకేం రాదు అంటే ఏది అడిగినా కూడా రాదు 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 అంటూ వాడిని చిన్ననాటి నుంచి పెద్ద అయ్యేంత వరకు వాడిని ఎలాంటి యాక్టివిటీస్లో కూడా పంపారు. బహుశా వాడికి స్పోర్ట్స్లోకి వెళ్ళాలని ఉండొచ్చు. నేను స్పోర్ట్స్ వెళ్తాను డాడీ వాడతానంటే నీకు మార్కులే రాలేదు, నీకేం రాదు ఊరుకో అంటాడు. ఒకవేళ ఆ స్పోర్ట్స్లోనే ఎంకరేజ్ చేసి ఉంటే స్పోర్ట్స్ స్టార్ అవుతాడేమో. ఆ చాయిస్ మాత్రం ఎవరు చదువు రాలేదని చెప్పి మొత్తం పడే అంటే ఇక్కడ మైండ్ కండిషన్స్ ఎలా మారుతున్నాయంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఒక కల్చర్లోకి వెళ్ళిపోయి మనం సైకాలజికల్కి ఎదగకుండా ఆలోచన శక్తి లేకుండా తయారవుతున్నారు. పిల్లలే కాదు పేరెంట్సే కూడా. ఇలాగే రేపు పొద్దున ఇంకో స్టార్ ఎవరైనా కామెంట్ చేయకపోతే ఆ డిప్రెషన్ అయ్యి సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇలాంటి కల్చర్ కానీ ఇలాంటి వాటిని మొదటిగా గ్రహించేసి వాళ్ళకి తగిన సమాధానం కానీ దాన్ని కౌన్సిలింగ్ ఇస్తే ఇట్లాంటి రిపీటెడ్ కావు. మొత్తం మీద సెలబ్రిటీతో ఇంటరాక్ట్ అవ్వడం లేదా ఒక నాయకునితో ఇంటరాక్ట్ అయ్యి దాంతోపాటు వాళ్ళ సమస్యను చెప్పుకొని సమస్యను పరిష్కరించడానికి ఉపయోగించుకుంటే ఆహ్వానించవచ్చు. నిన్నగాక మనం చూసాం పూనం బాజ్వా గారు కూడా లైవ్లో మాట్లాడుతూ తను ఇచ్చినటువంటి దాని ఫ్యాన్స్ క్వశ్చన్కు చాలా సెన్సిటివ్గా ఆన్సర్ ఇచ్చిన విధానం. అనుసూయ గారు కూడా అలాగే ఇస్తున్నారు. మనం ఇంతకుముందు చెప్పిన సుమ అలాగే చాలా సందర్భంలో వచ్చేసింది. అంటే సినిమాను ప్రమోట్ చేసుకోవడం కానీ ఫ్యాన్స్ని ఇంటరాక్ట్ అవ్వడం కానీ వీళ్ళంతా కూడా ఈ సోషల్ ప్లాట్ఫామ్ వాడుకోవడం బాగానే ఉంది. కానీ ఇంతవరకు ఉన్నటువంటి దాన్ని వాళ్ళే ఆసరాగా చేసుకొని మీరు రేపు పొద్దున నా కామెంట్ చేస్తున్నావు, నాకు లైక్ కొడుతున్నావు, నా గురించి ఒక వీడియో చేస్తున్నావు, లేదా రేపు నా బర్త్డే విషయం చెప్తేనే నేను బర్త్డే చేసుకుంటాననే స్థాయికి వెళ్ళడం అనేది విపరీత ధోరణి ఉంటుంది. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.